ప్రకటన గ్రంథం 20:4 నుండి, అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండువారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. గమనించండి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మన యేసుక్రీస్తు ప్రభు. ఈ రాజులెవరు? రక్షించబడిన వారు. యేసుక్రీస్తు ప్రభుతో పాటు పరిపాలన చేయబోతూ ఉన్నారు. అందుకే 4వ వచనంలో సింహాసనములను, అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే సింహాసనం మీద కూర్చున్నట్టుగా కాదు, ఆయనతో పాటు రక్షించబడిన వ్యక్తులు సింహాసనాల మీద ఆసీనులవుతారు. సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉన్నవారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. గమనించండి, వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. అంటే యేసుక్రీస్తు ప్రభుతో పాటు రక్షించబడిన వ్యక్తులు తీర్పు తీర్చే అధికారం కలిగిన వారుగా, పరిపాలన చేసేవారుగా, రాజులుగా వారు ఉంటూ ఉన్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా బైబిల్ మనకి తెలియజేస్తుంది. ఇదే విషయాన్ని మత్తయి రాసిన సువార్తలో యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక సందర్భంలో చాలా స్పష్టంగా తెలియచేశాడు. 19వ అధ్యాయంలో మత్తయి రాసిన సువార్తలో 27-28 వచనాలు గమనించండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకుతుంది? మాకున్న ఉద్యోగం, వ్యాపారం, మా జీవనం, కుటుంబం, ఆస్తి అన్నీ వదిలిపెట్టి వచ్చాం కదా, మాకేం దొరుకుతుంది అని పేతురు యేసుక్రీస్తు ప్రభుని అడిగాడు. 28వ వచనం, మత్తయి రాసిన సువార్త 19:28 వచనంలో, అప్పుడు యేసు వారితో ఇట్లా అన్నాడు, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు కూడా 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. సో యేసుక్రీస్తు ప్రభుతో పాటు తీర్పు తీరుస్తారు అని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు కూడా తెలియచేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఎవరైతే శ్రమలు అనుభవించారో, బాధలు అనుభవించారో, యేసు ప్రభు కొరకు ఎవరైతే బ్రతికారో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుతో పాటు రాజ్య పరిపాలన చేయబోతూ ఉన్నారు. ఇది చాలా స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 21వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారంగా జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సో యేసుక్రీస్తు ప్రభువుతో పాటు జయించిన వారిని తనతో పాటు సింహాసనం మీద కూర్చోబెడతాను అంటున్నాడు కదా. ఇలా సింహాసనం మీద కూర్చున్న వ్యక్తులందరూ రాజులుగా, ప్రభువులుగా పిలువబడుతూ ఉన్నారు. ఇలా రాజులకు, ఇలా ఉన్న ప్రభువులకు అందరికీ, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా యేసుక్రీస్తు ప్రభు పిలువబడబోతున్నాడు. సో 4వ వచనంలో, 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ వచనంలో, సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉన్న వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్రలు వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తం శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. గమనించండి, 1000 సంవత్సరాలు ఎవరు బ్రతికారు? ఇప్పటి వరకు అంటే యేసుక్రీస్తు రాకడ వరకు ఎవరైతే హతసాక్షులు అవుతూ ఉన్నారో, ముద్ర వేయించుకోకుండా, 7 ఏళ్ల శ్రమల కాలంలో ముద్ర వేయించుకోకుండా క్రీస్తు విరోధికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారో వీరందరూ చంపబడ్డారు, హతసాక్షులయ్యారు. ఇలా ఉన్న వీరందరూ బ్రతికారు, పునరుద్ధానం పొందుకున్నారు. ఇలా బ్రతికిన వారై 1000 సంవత్సరములు వీరు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. 5వ వచనంలో, ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు
కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. సో మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్తులు అవుతున్న వ్యక్తులు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు తన రాజ్యముతో భూమి మీదకు రాక మునుపు ఇలా చంపబడుతున్న వారందరూ కూడా బ్రతుకుతారు. 1000 ఏండ్ల పరిపాలనలో వారందరూ కూడా పాలిభాగస్తులు అవ్వబోతున్నారు. అయితే 1000 ఏండ్ల కాలం ఇంకా భూమి మీద ఇంకా మనుగడ సాగుతుంది కదా, ఇంకా మరణాలు అనేవి భూమి మీద జరుగుతూ ఉంటాయి కదా. ఈ యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉన్నవారు ఇక మరణం అనేది వారికి లేదు. ఎందుకు? అక్షయ శరీరం అనేది వారికి కలిగింది. అయితే యెరూషలేమునకు బయట ఉన్న ప్రాంతంలో ఈ భూప్రపంచంలో దేశాలలో ప్రజలు ఇంకా మనుగడ సాగిస్తారు. అయితే అలాగూ చనిపోయిన వ్యక్తులు 1000 సంవత్సరాలు గడిచేంత వరకు కూడా వారు బ్రతకలేదు. అయితే 1000 సంవత్సరాల పరిపాలనకు ముందు హతసాక్షులైన వారు, చంపబడిన వారు ఎవరైతే సాక్ష్యం ఇచ్చారో వారందరూ కూడా బ్రతికారు. వారందరూ 1000 సంవత్సరాల కాలమానంలో యేసుక్రీస్తు ప్రభుతో పాటు రాజ్య పరిపాలన చేసినట్టుగా బైబిల్ మనకి తెలియచేస్తుంది. సో ఇప్పుడు సూటిగా ఒక మాట మనం గమనించాలి. 1000 ఏండ్ల పరిపాలన సంఘం ఆవిర్భావం పొందినప్పుడే దేవుని రాజ్యం వచ్చింది, 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమైంది అని అంటున్న వ్యక్తులకు ఒక సూచన గ్రహించటానికి ఏమిటంటే 1000 ఏండ్ల పరిపాలన కాలం అనేది చనిపోయిన వారందరూ బ్రతికే కాలం. హతసాక్షులైన వారందరూ బ్రతికి యేసుక్రీస్తుతో పాటు 1000 సంవత్సరాలు గడిపే కాలం. అయితే ఇప్పటి వరకు ఎవరు బ్రతికారు? మన పూర్వీకులు ఎవరు బ్రతికారు? చనిపోయిన వ్యక్తులు ఎవరు బ్రతికారు? చనిపోయిన వారందరూ, హతసాక్షులైన వారు, సాక్ష్యం ఇచ్చిన వారందరూ, శిరశ్ఛేదనం చేయబడిన వారందరూ 1000 సంవత్సరాల కాలమానంలో యేసు ప్రభుతో పాటు ఉంటారని బైబిల్ చెప్తుంది కదా. మరి మరణించిన వ్యక్తులు బ్రతికినట్టుగా అంటే వారు బ్రతికి ఇప్పుడు వారు సమాజంలో 1000 సంవత్సరాలు బ్రతుకుతున్నట్టుగా ఎక్కడ మనం చూస్తున్నాం? కాబట్టి 1000 సంవత్సరాల దేవుని యొక్క పరిపాలన అనేది సంఘం ఆవిర్భావం పొందినప్పుడు ప్రారంభించబడలేదు. 7 ఏండ్ల శ్రమల కాలం తరువాత, హర్మెగిద్దోన్ యుద్ధం తరువాత ఈ యొక్క 1000 సంవత్సరాలు దేవుని యొక్క రాజ్యం భూమి మీద ఏర్పరచబడబోతున్నాడు. అప్పుడు దేవుని రాజ్యం అనేది భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన యేసు ప్రభు చేయబోతున్నాడని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ కాలంలో యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చిన వారు, చంపబడిన వారు వీరందరూ కూడా బ్రతుకుతారు. 1000 ఏండ్ల కాలంలో యేసు ప్రభుతో పాటు ఉంటారు అని చాలా స్పష్టంగా బైబిల్ మనకి తెలియచేస్తుంది. తరువాత 20వ అధ్యాయం 6వ వచనంలో ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందిన వారు ధన్యులు. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందిన వారందరూ ధన్యులు, వారు పరిశుద్ధులై ఉంటారు. ఇట్టి వారికి రెండవ మరణానికి అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యాన్ని చేస్తారు. 1000 సంవత్సరాల కాలమానంలో ఉన్న వారందరూ మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్తులు. వీరందరూ కూడా క్రీస్తుకు వారు యాజకులుగా, దేవుని సేవలో పాలిభాగస్తులుగా, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేసే రాజులుగా, పరిపాలన చేసే ప్రభువులుగా వీరు ఉండబోతూ ఉన్నారు. ఇది మొదటి పునరుద్ధానం. మరి రెండవ పునరుద్ధానం ఏంటి అంటే ఈ కడమ మృతులందరూ కూడా బ్రతుకుతారు. కడమ మృతులందరూ కూడా గ్రంథాలు విప్పబడినప్పుడు తీర్పు తీర్చే సమయంలో అందరూ, చనిపోయిన వ్యక్తులందరూ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వారందరూ కూడా వారు బ్రతుకుతారు. వారు తీర్పులోనికి వస్తారు. ఆ విషయాన్ని 20వ అధ్యాయం 13వ వచనం నుండి, పాతాళం తన దగ్గర ఉన్న మృతులు, సముద్రం, భూమి అన్ని వారి దగ్గర ఉన్న మృతులను అప్పగించడం జరుగుతుంది. అప్పుడు వారందరూ రెండో పునరుద్ధానం పొందిన వ్యక్తులుగా, అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వ్యక్తులు తీర్పునకు హాజరవటానికి వారు బ్రతికిన వారుగా వస్తారు. అందుకే మొదటి
పునరుద్ధానం పొందిన వ్యక్తులు ధన్యులని బైబిల్ తెలియచేస్తుంది. ఇలా మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్థులైన వారందరూ యేసును గురించి సాక్ష్యం ఇచ్చి హతసాక్షులుగా మార్చబడిన వారు ధన్యులు. వారు కాక 1000 సంవత్సరాల తర్వాత ఇక చిట్టచివరిగా తీర్పుకు ముందు అందరూ బ్రతుకుతారు. వారు రెండవ పునరుద్ధానం పొందిన వ్యక్తులు. అయితే వారు మరణానికి లేక తీర్పులో పాలు పంపులు పొంది ఇక నిత్య నరకానికి వారు వెళ్ళటానికి మాత్రమే బ్రతుకుతారు అని బైబిల్ మనకి తెలియచేస్తుంది. సో ఇటు రీతిగా 1000 సంవత్సరాల కాలమానంలో చనిపోయి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన చనిపోయిన వ్యక్తులందరూ కూడా బ్రతుకుతారు, ఎవరు మిస్ కారు. వారందరూ 1000 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తుతో పాటు రాజ్యాన్ని చేస్తారు. ఇదే భూమి మీద రాజ్యాన్ని చేస్తారు. ఎక్కడ ఈ రాజ్యం అనేది మనం 20వ అధ్యాయం 7వ వచనం నుండి నేను చదువుతున్నాను. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడతాడు. భూమి నలుదిశల యందున్న జనసమూహములను లెక్కకు సముద్రపు ఇసుకరేణుల వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేటకై వాడు బయలుదేరతాడు. ఇలా 1000 సంవత్సరాల కాలమానం తర్వాత అపవాది వదిలిపెడతాడని 20వ అధ్యాయం 3వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది కదా. ఇలా వదిలిపెట్టబడిన సాతాను వదిలిపెట్టబడిన తర్వాత భూమి యొక్క నలుదిక్కులో ఉన్న ప్రజలందరినీ సమకూర్చుకుంటాడు దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి. ఒకప్పుడు సాతాను దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా కొందరు దూతలను తన వైపుకు తిప్పుకోగలిగాడు. దేవునికి వ్యతిరేకంగా ఒక రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నం చేశాడు. కానీ దేవుని రాజ్యం నుండి అతడు గెంటివేయబడ్డాడు. అదే ప్రయత్నం భూమి మీద చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధుల పట్టణం గమనించండి, 20వ అధ్యాయం 9వ వచనంలో వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరము ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా. గమనించండి, పరిశుద్ధ పట్టణం, దేవునికి ప్రియమైన పట్టణం, ఇది యెరూషలేము. ఈ యెరూషలేము భూభాగం అనేది 1000 సంవత్సరాల కాలమానంలో రక్షించబడిన ప్రతి వ్యక్తికి ఆతిథ్యం ఇచ్చే స్థలముగా అది మార్చబడబోతుంది ఇదే భూమి మీద. ఈరోజు ఒక టూరిస్టర్గా నువ్వు యెరూషలేము వెళ్ళి చూడలేదు అనుకుంటున్నావేమో. ఒకవేళ యెరూషలేము ఎప్పుడైనా ఇజ్రాయేల్ యాత్ర ఏదన్నా ఒక ఛానల్ ఏదన్నా ఒక అవకాశం వస్తే వెళ్ళాలనుకుంటున్నావేమో. నువ్వు వెళ్ళకపోయినా పర్వాలేదు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చేది అక్కడికే. 14వ అధ్యాయం జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో 3, 5, 9, 11 వచనాలు మనం గమనిస్తే ఒలీవల కొండ మీద ఆయన పాదాన్ని మోపబోతున్నాడు. ఒలీవల కొండ దగ్గరకు ఇశ్రాయేల్ అందరూ సమకూర్చబడబోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకు రాబోతున్నాడు, ఒలీవల కొండ మీద అడుగు పెట్టబోతున్నాడు. చాలా స్పష్టంగా బైబిల్ మనకు తెలియచేస్తుంది. సో యేసుక్రీస్తు ప్రభు ఇదే భూమి మీద ఆ ఒలీవల కొండ ఉన్న ఈ ప్రాంతం యెరూషలేములో, ఇదే ఇశ్రాయేలు దేశంలో 1000 ఏళ్ల పరిపాలన అనేది జరగబోతుంది. ఇది పరిశుద్ధుల పట్టణముగా, ప్రియమైన శిబిరం పరిశుద్ధుల యొక్క కలయికతో 1000 ఏళ్ల కాలంలో పరిశుద్ధులందరూ అక్కడ కలవబోతున్నారు. సో ఇప్పుడు ఇలా 1000 ఏళ్ల కాలంలో పరిశుద్ధులందరూ 1000 సంవత్సరాల కాలమానం యేసు ప్రభుతో పాటు ఉండబోతూ ఉన్నారు. సో ఈ విషయాలు ఎలా ఉండబోతున్నాయి? 1000 సంవత్సరాల కాలమానంలో 1000 సంవత్సరాలు అయిన తర్వాత సాతాను పరిశుద్ధుల శిబిరాన్ని ముట్టడి వేయటం, దాడి చేయటం, యుద్ధం జరగడం అనేది జరుగుతుంది. అయితే ఈ 1000 సంవత్సరాల కాలమానం గురించి బైబిల్ మనకు ఏ విధంగా తెలియచేస్తుంది? ఈ అంచె దినాలలో ఈ భూమి ఇది తీసివేయబడక మునుపు 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం చదివితే ఈ భూమి తొలగించబడుతుంది, ఆకాశం తీసివేయబడుతుంది, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం వస్తుంది. దాని మీదకు నిజమైన యెరూషలేముగా పరిశుద్ధ పట్టణముగా ఉన్న పరలోక రాజ్యం అనేది భూమి మీదకు లాంచ్ అవుతుంది. 21వ అధ్యాయంలో పరలోక రాజ్యము నుండి పంపబడుతున్న పెండ్లి కుమార్తెగా అలంకరింపబడిన పరిశుద్ధ యెరూషలేము అనే పట్టణం అనేది కొత్త భూమి మీద భూభాగంలో ఏర్పడుతున్న ప్రాంతం. ఇదే భూభాగంలో ఇదే పరిశుద్ధుల పట్టణంగా, దేవునికి ప్రియమైన పట్టణంగా పిలువబడుతున్న ప్రాంతం
నేటి కాలంలో ఇదే భూమి మీద ఉన్న యెరూషలేము. ఇదే యెరూషలేములో 1000 సంవత్సరాలు మనం ఉండబోతున్నాం. సో ఇప్పుడు 1000 సంవత్సరాల పరిపాలన వేరు, కొత్త భూమి కొత్త ఆకాశం ఏర్పడిన తర్వాత నూతన యెరూషలేముగా పరలోక రాజ్యం భూమి మీదకు దిగి రావటం అనేది 21వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. ఆ పట్టణం దేవుని యొక్క రాజ్యంలో నివసిస్తున్న స్థితిగతులు వేరు. ఈ 1000 సంవత్సరాల కాలంలో ఇదే భూమి మీద ఉండబోతున్న స్థితిగతులు వేరు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. 1000 సంవత్సరాల కాలమానంలో భూమి మీద ఈ పాత భూమి మీద ఉండటం వేరు, కొత్త భూమి ఆకాశాల్లో వస్తున్న నూతన యెరూషలేము అనేది వేరు. సో ఇప్పుడు ఇక్కడ ఈ భూమి మీద పరిణామాలు, ఆ 1000 సంవత్సరాల్లో జరిగే పరిణామాలు ఏమిటంటే, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడుగా ఉంటాడు. ఇక వేరే దేవుడు దేవత అనేది కానీ, ప్రతిమలు కానీ, విగ్రహాలు కానీ, వేరే దేవునికి ఇచ్చే స్థానాలు ఇక ఏది లేకుండా ప్రతిదీ రాజుల వ్యవస్థ ఎలా అయితే నాశనం అవుతుందో అలాగే దేవుళ్ళు లేక దేవతల వ్యవస్థ అనేది నాశనం చేయబడుతుంది. కేవలం యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడిగా ఆయన భూమి మీద ఉండబోతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 65వ అధ్యాయంలో 25వ వచనంలో గమనిస్తే, నాగుపాములతో చిన్నపిల్లలు కలిసి ఆడుకుంటారు. ఆ కాలంలో 1000 సంవత్సరాల కాలంలో పాములతో కలిసి చిన్నపిల్లలు ఆడుకుంటారు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనంలో, ఆ కాలంలో ఇక భూమి అందంతటా భయంకరమైన వేడి, ఉగ్రతగా ఉన్న సూర్యుని యొక్క ప్రతాపం, వేడి భూమి మీద ప్రసరించడం జరుగుతుంది. అలాగే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనంలో 11వ అధ్యాయం 5 నుండి 10 వచనాల ప్రకారంగా సింహము మేక లేక గొర్రె కలిసి గడ్డి మేస్తాయి. సింహము మేకలు కలిసి గడ్డి మేస్తాయి. ఇది వాస్తవంగా ఏదైనా తోటలో దేవుడు ఆదాము హవ్వల్ని ఏదైనా తోటలో పెట్టినప్పుడు, ఆ ఏదైనా తోటలో శత్రుత్వాలనేవి లేని రోజుల్లో సింహము మేకలు కలిసి గడ్డి మేస్తున్న కాలంలో ఎలాగైతే ఆదాము హవ్వలు జీవించారో అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరిగిస్తున్నప్పుడు ఇదే భూమి మీద యెరూషలేము పట్టణంలో జంతువులతో పాటు, అంటే హాని చేసే జంతువులు ఒక పక్క ఉన్నప్పటికీ దీనస్థితిలో ఉన్న జంతువులు కూడా వాటితో పాటు కలిసి ఉండబోతున్నాయి. వాటికి మధ్య శత్రుత్వ భేదాలు అనేవి ఉండవు, కలిసి ఉండబోతున్నాయి. దీని అంతటి గల ప్రధాన కారణం ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా, అలాగే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం అలాగే 7వ వచనం ప్రకారంగా గమనిస్తే నీతి సమాధానములు కలిగిన రాజ్యం అనేది ఏర్పరచబడుతుంది. నీతి సమాధానం. కాబట్టి శత్రుత్వ భేదాలు అనేవి 1000 ఏళ్ల పరిపాలనలో ఉండవు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం ఆధారంగా, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం ఆధారంగా ఋతువులు ఏ నెల ఏ కాలంలో రావాల్సిన ఋతువులు ఎప్పుడు, ఏది ఎండాకాలమా శీతాకాలమా వర్షాకాలమా, ఋతువులు చాలా సక్రమంగా పని చేయబోతున్నాయి. 1000 సంవత్సరాల కాలమానంలో ఈ మార్పులు వస్తాయి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం ఆధారంగా ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తి జవాబును పొందుకోబోతున్నాడు. అంటే 1000 సంవత్సరాల కాలమానంలో ప్రార్థనలకు జవాబు పొందే 1000 సంవత్సరాల కాలమానం అనేది మనం గుర్తించాలి. సో ఇటు రీతిగా 1000 సంవత్సరాల కాలమానంలో యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉండటం, అడిగినది పొందటం, అన్ని విషయాల్లో సమాధానంగా ఈ భూమి మీద నివసించటం అనేది జరగబోతుంది. ఇదంతా కూడా ఏదైనా తోటలో దేవుడు ఏ రీతిగా అయితే నీతి సమాధానం ఉండాలని కోరుకున్నాడో అదే రాజ్య పరిపాలన యేసుక్రీస్తు ప్రభు తండ్రిగా, ప్రభువుగా, రాజుగా ఇదే భూమి మీద ఉండబోతున్నాడు. ఆయన సంతానముగా, పిల్లలముగా యెరూషలేములో ఆయనతో పాటు 1000 సంవత్సరాలు మనం నివసించబోతూ ఉన్నాము. ఇది బైబిల్ మనకు తెలియచేస్తున్న వాస్తవం. ఇదంతా జరగడానికి సాతాను బంధించబడుతున్నాడు.
సాతాను బంధించబడితేనే 1000 సంవత్సరాల పరిపాలన భూమి మీద అమలు చేయబడుతుంది. మత్తయి రాసిన సువార్త 12:19 కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు. మొట్టమొదటిగా ఒక ఇంటిని స్వాధీనం చేసుకోవాలంటే బలవంతుని బంధించాలి కదా. అలాగే ఈ లోకాన్ని యేసుక్రీస్తు ప్రభు స్వాధీనం చేసుకోవాలి అంటే ఈ లోక అధికారిగా ఉన్న బలవంతుడైన అపవాదిని బంధించాలి కదా. సో అలా 1000 సంవత్సరాలు అపవాదిని బంధించటం, అలా బంధించబడిన అపవాది ఇక ఎవరిని మోసగించకుండా ఉండటం, ఆ కాలంలో నీతి, న్యాయం, సమాధానం అనేది భూమి మీద కనబడటం, ఆ 1000 సంవత్సరాలు దేవుడు ప్రభువుగా ఈ లోకంలో ఉండటం అనేది జరుగుతుంది. ఆ 1000 సంవత్సరాలు గడిచిన తరువాత ఈ అపవాది విడిచిపెట్టబడతాడు. ఈ గోగు మాగోగు వారందరినీ మోసగించి అని బైబిల్లో రాయబడింది. ఇలా మాగోగు ప్రాంతం అనగా నేటి కాలమందు ప్రధానంగా కనబడుతున్న రష్యా, అలాగే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న కొన్ని దేశాలు అంటే ప్రధానంగా టర్కీ ప్రాంతం, సో కొన్ని ఇస్లామిక్ కంట్రీస్, వీటన్నిటితో కలిసి రష్యా ప్రధానంగా చేసుకొని ఇలాగూ పరిశుద్ధుల పట్టణం మీద సాతాను దాడి చేయబోతున్నాడు. ఒకప్పుడు క్రీస్తు విరోధి టర్కీని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేస్తాడు. 7 ఏళ్ల శ్రమల కాలంలో హెర్మగిద్దోన్ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఓడిపోతాడు క్రీస్తు విరోధి. ఇలా 1000 సంవత్సరాలు గడిచిన తరువాత మాగోగు ప్రాంతం అంటే నేటి కాలమందు రష్యా చుట్టుపక్కల ఉన్న మిడిల్ ఈస్ట్ కంట్రీస్ని ఆధారం చేసుకొని ఇలాగూ లూసిఫర్ యేసుక్రీస్తు ప్రభువు మీదకు లేక ఆ పరిశుద్ధుల పట్టణం మీదకు యుద్ధం చేయటానికి రావడం జరుగుతుంది. అప్పుడు ఈ పరిశుద్ధుల శిబిరం మీదకు వచ్చి యుద్ధం చేయటానికి ఇప్పటి కాలంలో మనం గమనిస్తే మిసైల్స్ వేయటానికి, రాకెట్స్ వేయటానికి, బాంబ్స్ వేయటానికి, అణుబాంబులు వేయటానికి ప్రయత్నాలు జరుగుతున్న ఆ సమయంలో దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. 20వ అధ్యాయంలో 9వ వచనంలో వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించాను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములో కలిగిన గుండములో పడవేయబడతాడు. అచ్చట ఆ క్రూర మృగము అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బంధించబడతారు. ఇక ఫైనల్గా సాతాను ఇక చిట్టచివరిగా బంధించబడతాడు. ఇక ఎప్పటికీ ఇక మరలా ప్రజలను మోసగించే ప్రయత్నం అనేది ఇక జరగడానికి అవకాశం లేకుండా ఇది నిత్య నరకాన్ని ఇక సాతాను, వానికి ప్రతినిధులుగా ఉన్న ఈ క్రీస్తు విరోధిగా ఉన్న క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, వీరందరూ కూడా నిత్య నరకానికి, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోబోతున్నారు. సో తర్వాత ఈ యొక్క గ్రంథాలు విప్పబడతాయి అనేది నేను తర్వాత తరగతిలో తెలియచేస్తాను. ముగింపు మాటలు తెలియచేస్తున్నాను. సో బైబిల్కి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా భిన్నమైన బోధలు గూర్చి ముందుగానే నేను మీకు తెలియచేశాను. భిన్నమైన సిద్ధాంతాలు, తప్పుడు సిద్ధాంతాలు, 1000 ఏళ్ల పరిపాలన ముందే స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు యేసు ప్రభు పరిపాలన జరుగుతుందని కొందరు వాదిస్తున్న వాదోపనలు సరైనవి కాదు అనేది వాక్యాధారాలతో నేను మీకు తెలియచేశాను. ఇది క్రైస్తవుల నుండి, క్రైస్తవ వేదాంతుల నుండి వస్తున్న తప్పుడు సిద్ధాంతాలు నేను మీకు తెలియచేశాను. ముగింపు మాటల్లో భాగంగా క్రైస్తవేతరులు అంటే క్రైస్తవులు కాని వారు, మిగిలిన ఇస్లామిక్ వారు ద్వారా కూడా వేరే ఒక సిద్ధాంతం అనేది ఉంది. 2-3 నిమిషాల్లో తెలియచేస్తాను. సో బైబిల్ మనకు తెలియచేస్తుంది, యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చి 7 ఏళ్ల శ్రమల కాలం కంటే ముందు వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు అని బైబిల్ మనకు తెలియచేస్తుంది. కానీ ఇస్లామిక్ ఎస్కటాలజీ ఆధారంగా వారు నమ్ముతున్న సిద్ధాంతం ఏంటంటే, మనమేమో క్రీస్తు వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడని మనం నమ్మితే, వారు మాది అనే వ్యక్తి, ద కాంకరర్ అనే వ్యక్తి భూమి మీదకు రాబోతున్నాడు. ద రైట్లీ గైడెడ్ వన్, సరైన విధానాన్ని బోధించే వ్యక్తి, మాది అనే వ్యక్తి భూమి మీదకు రాబోతున్నాడు అని నమ్ముతారు. వచ్చి 7 ఏళ్ల కాలంలో అతడు పరిపాలన చేస్తాడని నమ్ముతున్నారు. బైబిల్ చెప్తుంది అదే 7 ఏళ్ల శ్రమల కాలం కంటే ముందు
యేసు ప్రభు వస్తాడు, దొంగ వలె వస్తాడు, సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. కనురెప్పపాటులో మనమందరం ఎత్తబడతామని బైబిల్లో తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వస్తాడు, సంఘాన్ని తీసుకుని వెళ్తాడని బైబిల్ తెలియజేస్తుంటే 7 ఏళ్ల శ్రమల కాలాన్ని పరిపాలించడానికి ఇస్లామిక్ ఎస్కటాలజీ అంత్యకాల గ్రంథం వారికి తెలియజేస్తున్న హదీస్ గ్రంథాల ఆధారంగా వారికి తెలియచేస్తున్న విషయం, వారి గ్రంథాల్లో ఉన్న విషయం ఏంటంటే మాది అనే వ్యక్తి వస్తాడు, 7 ఏళ్ల పరిపాలన చేస్తాడు. రెండవది, బైబిల్ క్రీస్తు విరోధి వస్తాడని తెలియచేస్తున్నాడు. రెండవది, అబద్ధ ప్రవక్త వస్తాడని కూడా బైబిల్ తెలియచేస్తుంది. సో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తను గూర్చి విషయాలు రాయబడ్డాయి కదా. అబద్ధ ప్రవక్త వస్తాడు, వచ్చి క్రీస్తు విరోధితో చేయి కలుపుతాడు, క్రీస్తు విరోధిని ప్రతిమగా మారుస్తాడు, సాగిలపడేటట్టుగా ప్రజల్ని ప్రోత్సహిస్తాడు, 666 ముద్ర వేయించుకోమని తప్పుడు బోధ బోధించి మోసగిస్తాడని అబద్ధ ప్రవక్తను గూర్చి బైబిల్ మనకు తెలియచేస్తుంది. అయితే ఇస్లామిక్ ఎస్కటాలజీ ప్రకారంగా వారు ఏమని నమ్ముతున్నారు అంటే నిజంగానే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వస్తాడు, నిజంగానే భూమి మీదకు యేసుక్రీస్తు ప్రభువే నేరుగా వస్తాడు. ఎందుకు వాళ్ళు అలా నమ్ముతున్నారు అంటే అసలు యేసు ప్రభు శిలువలో మరణించలేదు, యేసు ప్రభు శిలువలో మరణించలేదు అనే ఒక మూఢ విశ్వాసం, తప్పుడు విశ్వాసాన్ని వారు నమ్ముతున్నారు. యేసు ప్రభు చనిపోలేదు, చనిపోతే ఎందుకు బతుకుతాడు, చనిపోయిన వాడు బ్రతకడు కదా. మరి యేసు ప్రభు చనిపోలేదు, మరణానికి ముందే అతన్ని దేవుడు పరలోకానికి తీసుకున్నాడు. ఎలా అంటే సేమ్ ఏలియా ఎలాగైతే ప్రాణంతోనే పైకి ఎత్తబడ్డాడు, అలాగే యేసు ప్రభు కూడా ప్రాణంతోటే శిలువ మరణం సమయంలో ప్రార్థనకు దేవుడు తనను శిలువ మీద నుండి తప్పించి, ప్రాణం భయం నుండి తప్పించి రక్షించి ప్రాణంతోనే యేసుక్రీస్తు ప్రభుని తప్పించాడు అని వారు నమ్ముతారు. కాబట్టి యేసుక్రీస్తు శిలువ మీద మరణించాడా, యేసు ప్రభు మరణించలేదు కదనే వాదన వారు వాదించడానికి గల ప్రధాన కారణం అదే. అసలు యేసు ప్రభు మరణించలేదు, నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు, అతని యొక్క బాధ నుండి అతను విడిపిస్తాడని బైబిల్ తెలియజేస్తుంది కదా. అలాగే నీతిమంతుడైన యేసు ప్రభువు మొరపెట్టినప్పుడు దేవుడు తప్పించాడు, అతడు మరణించలేదనే భావన, అలాంటి విశ్వాసం వారు కలిగి ఉన్నారు. కానీ బైబిల్ మనకు చాలా స్పష్టంగా చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణించినప్పుడు ఎలాంటి మరణం పొందుకున్నాడు, ఆయన పాపముగా మార్చబడ్డాడని చాలా స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా మనము దేవుని నీతి అవటానికి ఆయన పాపముగా మార్చబడ్డాడు. పాపముగా ఆయన మార్చబడితే తండ్రి ఎందుకు సహాయం చేస్తాడు? పాపముగా ఆయన మార్చబడినప్పుడు నా దేవా నా దేవా అని ప్రార్థన చేస్తే ఎందుకు రక్షిస్తాడు? నా దేవా ఎందుకు వదిలిపెట్టావనే ప్రశ్నిస్తున్నాడు కదా యేసు ప్రభు. వదిలిపెట్టబడ్డాడు, పాపముగా మార్చబడ్డాడు కాబట్టి తండ్రి అతనికి సహాయం చేయలేదు, బైబిల్ చెప్తుంది. కానీ వీరు నమ్ముతున్నది నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా అతనికి సహాయం చేస్తాడు కదా అంటున్నాడు. నీతిమంతుడిగా మొరపెడితే అవుతుంది, కానీ ఇక్కడ జరిగింది ఏంటి? పాపముగా మార్చబడ్డాడు, పాపముగా ద సింబల్ ఆఫ్ సిన్ గా కన్వర్ట్ అయ్యాడు. కాబట్టి తండ్రి చేత వదిలిపెట్టబడ్డాడు. అందుకే నా దేవా అని ఆర్తనాదాలు చేసే పరిస్థితి కూడా ఏర్పడింది. సో అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఆయన తండ్రి చేత వదిలిపెట్టబడ్డాడు అనేది అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు ఆయన కంప్లీట్గా మృతి పొందాడని కూడా బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయంలో 33వ వచనంలో వారు యేసునొద్దకు వచ్చి అంతకు మునిపే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు అతన్ని ఈటెతో ఆయన ప్రక్కను పొడిచాడు, వెంటనే రక్తము నీళ్లు కారెను. అంటే యేసు ప్రభు చనిపోయాడా లేదా అనే పరీక్ష కూడా రోమన్ సోల్జర్ చేశాడు. అతని ఈటతో పొడిచి యేసు ప్రభు చనిపోయాడా లేదా నిర్ధారణ చేస్తే ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు నీళ్ల తిత్తె కూడా పగిలింది. ఆ పక్కన బల్లెంతో పొడిస్తే రక్తం వచ్చింది, నీళ్ల తిత్తె కూడా పగిలింది, నీళ్లు రక్తం కూడా కలిసి ఇక చిట్ట చివరి ఆ డ్రాప్స్ కూడా భూమి మీద పడ్డాయి. ఏ రక్తపు బొట్టు కూడా లేకుండా ప్రతి రక్తపు బొట్టు యేసు ప్రభు ఈ లోకంలో మన పాపము కొరకు ఆయన చిందించాడు, మరణించాడు. మృతి పొందాడని నిర్ధారించబడిన తర్వాత మాత్రమే
రోమా సైనికుడు ఆ డెడ్ బాడీని అప్పగించడం జరిగింది. అప్పుడు వీరు ఆ 3 రోజులు సమాధిలో పెట్టడం జరిగింది. చనిపోయిన తరువాత నిర్ధారణ కూడా రోమన్ సోల్జర్ చేశాడు. కాబట్టి యేసుప్రభు చనిపోయాడా అనే వాదనలకు ఎలాంటి అర్థాలు లేవు. యేసుప్రభు చనిపోయాడని బైబిల్ చెప్తుంది. రోమన్ సోల్జర్ దాన్ని నిర్ధారించాడని కూడా బైబిల్ మనకి తెలియచేస్తుంది. అలా చనిపోయిన వ్యక్తినే సుగంధ ద్రవ్యాలు పూసి ఆ డెడ్ బాడీని 3 రోజులు సమాధిలో పెట్టినట్టుగా కూడా బైబిల్ మనకి తెలియచేస్తుంది. అయితే అబద్ధ ప్రవక్తగా వస్తాడు అని బైబిల్ తెలియచేస్తుంటే వారైతే వాళ్ళు నమ్ముతున్నది ఈసా ఆల్మసీ అంటే యేసుక్రీస్తు ప్రభుని ఈసా ఆల్మసీ వస్తాడు. వచ్చి ఏం బోధిస్తాడంటే యేసు ప్రభువే నేరుగా వచ్చి నన్ను నమ్మకండి, ఎవరు నా శిలువ మరణాన్ని ఎవరు లెక్క చేయొద్దు, మీరేంటి శిలువలు పట్టుకుంటున్నారు, నన్ను ఎవరు నమ్మొద్దు, ఇదిగో మాదికి మీరు విధేయత చూపించాలి, అతడే నిజమైన మార్గాన్ని బోధించేవాడు, అతడే ప్రభు, అతనికి మీరు లోబడాలని ఈ యొక్క యేసు ప్రభువే నేరుగా వచ్చి బోధిస్తాడని వీరి యొక్క ఇస్లామిక్ ఎస్కటాలజీ ప్రకారంగా హదీస్ గ్రంథాల ఆధారంగా వారు నమ్ముతున్నారు. అయితే బైబిల్ తెలియచేస్తుంది క్రీస్తు విరోధి వచ్చి ఆ క్రీస్తు విరోధి వస్తే ఒక పక్క అబద్ధ ప్రవక్త ఆ క్రీస్తు విరోధిని ప్రతిమగా మార్చటం, ప్రతిమకు నమస్కారం చేయాలని 666 ముద్ర వేయించుకోవాలని ప్రేరేపిస్తాడని అబద్ధ ప్రవక్తను గురించి బైబిల్ మనకు తెలియచేస్తుంటే వాళ్ళు ఈసా ఆల్మసీ అనే వ్యక్తి యేసుప్రభువే నేరుగా వస్తాడు, ఆ మాదికి విధేయత చూపించాలనే బోధిస్తాడని వాళ్ళు నమ్ముతారు. ఇక 3వది చివరిది ఇస్లామిక్ ఎస్కటాలజీ ప్రకారంగా వారి గ్రంథంలో రాయబడిన ప్రకారంగా దజల్ అనే ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి పేరేంటి? వాళ్ళ భాషలో లయర్, అబద్ధికుడు, డిసీవర్, మోసగాడు. వచ్చి నేనే ఇశ్రాయేలీలకు సంరక్షకుణ్ణి, నేనే లోకంలో ఉన్న ప్రజలకు రక్షకుణ్ణి అని తను తాను కనపరుచుకుంటాడు అని వాళ్ళు నమ్ముతారు. ఆ దజల్ అని మోసగాడిగా లేక అతడు అబద్ధికుడిగా వీరు ఇస్లామిక్ ఎస్కటాలజీ ప్రకారంగా నమ్ముతుంటే బైబిల్ మనకి ఏమని తెలియచేస్తుంది? 7 ఏళ్ల శ్రమల కాలం తరువాత ఇదే భూమి మీద నిజంగా రక్షకుడిగా ప్రభువుగా యేసుక్రీస్తు ప్రభువే నేరుగా 1000 ఏళ్ల కాలంలో భూమి మీద ఆయన రాజ్య పరిపాలన చేయబోతున్నాడని బైబిల్ మనకు తెలియచేస్తుంది. బైబిల్ తెలియచేస్తున్న వాస్తవాన్ని ఇతరులు అబద్ధం అంటున్నారు. ఇతరులు చెబుతున్న అబద్ధం ఇది బైబిల్కి భిన్నంగా ఉంది. బైబిల్లో ఉన్న వాస్తవాన్ని వీరు అబద్ధం అంటున్నారు. సో ఈ రెండు ఎప్పటికీ ఒక తాటి మీదకి ఎప్పటికీ రావు. బైబిల్ ఇతర గ్రంథాలు ఎప్పటికీ బైబిల్తో సమానంగా ఈ గ్రంథం కూడా లేదు. గమనించండి. సో ఇప్పుడు యేసు ప్రభు ఆయన వస్తాడు, సంఘాన్ని తీసుకుని వెళ్తాడని మనం నమ్ముతుంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో ఒక వ్యక్తి వస్తాడు, అతడు మాది అని 7 ఏళ్ల పరిపాలన చేసే వ్యక్తి కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారు ఇస్లామిక్ వారు. మనమేమో అబద్ధ ప్రవక్త వస్తాడు అని 7 ఏళ్ల శ్రమల కాలంలో వస్తాడంట అని చెప్పుకుంటుంటే బైబిల్ తెలియచేస్తుంటే వీరేమో నేరుగా యేసు ప్రభువే వచ్చి మాదికి సపోర్ట్ చేయాలి ప్రజలు అని బోధిస్తాడని వీరు నమ్ముతున్నారు. 1000 ఏళ్ల కాలంలో భూమి మీద రాజ్య పరిపాలన యేసు ప్రభు చేస్తాడని బైబిల్ తెలియచేస్తుంటే అదే 1000 ఏళ్ల పరిపాలన కాలంలో నేనే రక్షకుణ్ణి, నేనే ప్రభువుని అంటూ ఒక వ్యక్తి వస్తాడు. అతడు దజల్ అనే వ్యక్తి వస్తాడు. అతడు ఈ మాదికి వ్యతిరేకంగా అలాగే ఆల్మసీకి అంటే అబద్ధ ప్రవక్తకు వ్యతిరేకంగా ఇతడు యుద్ధాలు చేస్తాడు అని చెప్పి వీళ్ళు నమ్ముతున్నారు. సో ఇప్పుడు ఇలాగూ భిన్న అభిప్రాయాలు ఏదైతే బైబిల్ మనకు తెలియచేస్తుందో దాదాపుగా దీనికి భిన్నంగా ఇతర గ్రంథాల్లో కూడా వ్రాయబడింది. మనం యేసుప్రభు వస్తాడని ఎదురు చూస్తున్నాం కదా. మరి ఇస్లామిక్ వారు మాది వస్తాడని వాళ్ళు కూడా ఈ అంత్యకాలంలో కరోనా తర్వాత వస్తాడన్నట్టుగా వారు కూడా చాలా సీరియస్గా మాది కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సంఘం మనం యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం. సో ఇటు రీతిగా 1000 ఏళ్ల కాలంలో ఇదే భూమి మీద యేసు ప్రభుతో పాటు కలిసి భూమి మీద యెరూషలేములో 1000 ఏళ్ల కాలంలో మనం నడవబోతున్నాం, కలిసి ఉండబోతున్నాం. ఏదైనా తోటలో ఎలాంటి రీతిగా దేవుడు ఉండాలని కోరుకున్నాడు అదే రీతిగా పరిపాలన అనేది భూమి మీద
జరగబోతోంది. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. ఆ ఒక్క దినం అనగా 1000 ఏండ్ల కాలంలో దేవుడు నిర్ణయించిన ఈ ప్రణాళిక దేవుడు భూమి మీద నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీ కొందనాలు. ఈ వాక్యం మాలో ముద్రించండి. నీ ఆత్మ సంబంధమైన విషయాలు మేము గ్రహించి నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడటానికి నీ కృప మీరు మాకు తోడు అనుగ్రహించమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించడానికి ప్రత్యక్షత జ్ఞానం మీరు అనుగ్రహించమని, ముఖ్యంగా నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, షైనాఫ్ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా నీ కాపుదలకు అప్పగిస్తూ దీవిస్తూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొని చూన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకు సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ దేవుని యొక్క కృప తోడైంది సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.